ప్రభుత్వం అమలు చేస్తున్న అస్పష్టమైన విధానాలు, తరచూ మారే ఆదేశాలు, జీవోలు, అర్జెంట్ రివ్యూలు, ఇతర విభాగాల జోక్యంతో గ్రామీణ వైద్యులపై పని ఒత్తిడి పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ట్రెజరీ డాక్టర్ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ట్రెజరీ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అస్పష్టమైన విధానాలు, తరచూ మారే ఆదేశాలు, జీవోలు, అర్జెంట్ రివ్యూలు, ఇతర విభాగాల జోక్యంతో గ్రామీణ వైద్యులపై పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. అనేక సార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో గత 15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం నుంచి నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. సెకండరీ హెల్త్ హాస్పిటల్స్కి ఏదైతే అలవెన్స్ ఇస్తున్నారో అదే అలవెన్స్ మాకు కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే ఉద్యోగ బేసిక్ హక్కు అయిన నేషనల్ ఇంక్రిమెంట్ ఎన్నో సంవత్సరాలుగా ఆ నేషనల్ ఇంక్రిమెంట్ ఫైల్ అనేది ఫైనాన్స్లోనే ఉండిపోయింది. అది వెంటనే క్లియర్ చేయాలని కోరుతున్నాం. అలాగే అనేక ఇతర సమస్యలపైన కూడా మేము కోరుతూ ఉన్నాం. అవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని లిఖితపూర్వకంగా మేము అది ఇచ్చే వరకు కూడా ఇక్కడ నిరాహార దీక్ష అనేది కొనసాగిస్తూ ఉంటాం. అలాగే ఈ మా పోరాటానికి మద్దతుగా అనేక యూనియన్లు, సిఐటియు కానివ్వండి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్స్ కానివ్వండి, జేఏసీ ఆఫ్ ఎన్హెచ్ఎం జేఏసీ కానివ్వండి, ఏపీవీపీ వాళ్ళు కానివ్వండి, డిఎంఈ వాళ్ళు కానివ్వండి, డిఎస్హెచ్ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎల్టీ యూనియన్స్ ఇలా అన్ని వైపుల నుంచి నిన్న చూసినట్లయితే వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీస్ అసోసియేషన్ కూడా మాకు చెప్తా ఉన్నారు. అలాగే పత్రికాముఖంగా ఆశా స్టేట్ ప్రెసిడెంట్ గారు, 108 ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మా కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యాయమైనవి, అత్యంత న్యాయమైనవి కాబట్టి మిగిలిన అన్ని వర్గాల నుంచి సపోర్ట్ అనేది వస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వం ఇవన్నీ కూడా వెంటనే తీర్చి ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని ఇది మా డిమాండ్లన్నీ కూడా తీర్చాలని హైదరాబాద్ వారా